బాచుపల్లిలోని నారాయణ మహిళా కాలేజీలో తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద గారు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఆమె విద్యార్థినుల పరిస్థితి చూసి అనేక విషయాలు వెల్లడయ్యాయి. కాలేజీ కమ్ హాస్టల్ భవనాన్ని పరిశీలించిన తర్వాత విద్యార్థినుల గదులలో బొద్దింకలు తిరుగుతున్నాయని, బాత్రూంలో కూడా పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు. యాజమాన్యం విద్యార్థుల కోసం అవసరమైన వసతులు అందించడం లేదని, వారు స్వలాభాలను మాత్రమే ప్రధానంగా చూస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తల్లిదండ్రులు విద్యార్థుల కోసం సక్రమమైన భోజనం మరియు వసతుల గురించి ఆలోచించాలన్నారు. ఈ పరిస్థితులు విద్యార్థుల ఆరోగ్యం మరియు భవిష్యత్తుకు తీవ్ర ప్రభావం చూపించవచ్చు. అందువల్ల కాలేజీ యాజమాన్యం, తల్లిదండ్రులు మరియు సంబంధిత అధికారులందరూ ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. వైస్ ప్రిన్సిపల్ అమ్మంటదంటే స్లమ్స్లలో నుండి వచ్చారు మీరు, ఇంతకన్నా మంచి కావాలా మీకు అంటదంట. ఏమ్మా 1,50,000 2 లక్షల రూపాయలు కడుతున్నారు వాళ్ళు, నువ్వేనా? రా ముందుకురా, ముందుకురామ్మా. వీళ్ళు స్లమ్స్లలో లాగా కనిపిస్తున్నారా మీకు? చెప్పకపోతే అందరు చెప్పారు, ఒక్కరు కాదు అందరు చెప్పారు అన్నమాట. నాకైతే మీ మీద పర్సనల్ గ్రడ్జ్ లేదు కదా, మీరు ఎవరో కూడా నాకు తెలియదు కదా. తెలియనప్పుడు నేను ఎందుకు చెప్తాను అన్నమాట? వాళ్ళు చెప్తేనే చెప్తాను కదా. ఎవరో ఒక్కరు చెప్తే పర్వాలేదు, అందరు అదే మాట చెప్పారు. ఎప్పుడు ఒక్కరిని అవమానపరిచేటువంటి అధికారం మీకు ఎవరు ఇవ్వలేదు. సరే వాళ్ళు స్లమ్సే అనుకుందాం, వాళ్ళ పేరెంట్స్ ఆ ఫీజు కట్టే పరిస్థితిలో లేకున్నా కానీ మీ దగ్గర చదివిస్తున్నారు చూడండి, అది గొప్పతనం. దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది. పోయి స్లమ్స్లో నుండి వచ్చారు మీరు అని మాట్లాడటం ఎంత కరెక్ట్? అది కేసు పెట్టవచ్చు మీ మీద, తెలుసా? వాళ్ళని ఆ రకంగా సంబోధించినందుకు. మీకు పంపిస్తారు, రికార్డింగ్ పంపిస్తానమ్మా. మాకు అన్ని ప్రాబ్లమ్స్ అండి. వాటర్ రావు, ఫుడ్లో మెస్, మళ్ళీ డస్ట్బిన్స్ దగ్గర ఫుడ్ మంచిగా క్లీన్ చేయరు. 3-4 డేస్కి ఒకసారి తీస్తారు. వాష్రూమ్స్లలో శానిటరీ నాప్కిన్స్ అవన్నీ తీసారు. 3-4 డేస్కి ఒకసారి తీస్తారు. అవి కూడా బయట తీసుకొచ్చి పెడతారు. ఫుడ్ విషయానికి వస్తే మొత్తం వాటర్ లాంటి రైస్ అనేది వాటర్ తీరు ఉంటాయి. కర్రీస్ అన్నీ నాన్ వెజ్ అయితే అసలుకే బాగుంటుంది. నాన్ వెజ్ ఉన్న స్పూన్ వెజ్లో పెడితే, వెజ్లో ఉన్న స్పూన్ నాన్ వెజ్లో పెడతారు. తాగే వాటర్లో కాక్రోచెస్ వస్తాయి. మొన్నైతే ఇట్టే కొట్టిరు ఏకంగా డ్రింకింగ్ వాటర్ దగ్గర. మాకు వాటర్ అనేది కూడా 4th ఫ్లోర్ వాటర్లో లేవు. మిడ్నైట్స్లో మాకు వాటర్ కావాలని సార్ 3rd ఫ్లోర్ లేదా 5th ఫ్లోర్ అవి కూడా డ్రింక్స్ చేస్తారు. వాళ్ళని బయటకి ఇట్లా వస్తే బతిమాలి తెప్పించుకుంటాం వాళ్ళతో. ఇంట్లో కూడా ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా అయితే లాస్ట్ ఫ్లోర్లో అయితే రూఫ్లో నుంచి వాటర్ పడుతున్నాయి. మొత్తం లీక్ అవుతుంది. అసలు వాటర్ పడితే మాకు అక్కడిక్కడ వెళ్ళడానికి రాదు, బయటకు వెళ్ళడానికి రాదు. రూమ్లో కూడా వాటర్ లీక్ అవుతుంది. రూఫ్లో నుంచి రోడ్లకు మొత్తం వాటర్ పడితే లగేజ్ మొత్తం నడిచిపోతుంది, బట్టలు మొత్తం నడిచిపోతుంది. ఇంకా ఇక్కడ వెంటిలేషన్ ఉండలేదు. వెంటిలేషన్ కూడా మొత్తం క్లోజ్ చేసి పెట్టిరు. గాలి వస్తలేదు, మొత్తం క్లోజ్ చేసి పెట్టిరు. ఆరేసుకోవడానికి కూడా వేస్తలేరు. వాటర్ వచ్చి నిలుతారు. మళ్ళీ జస్ట్ ఏదో మొత్తం అట్లా చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలందరికీ, ఆ విద్యా సంస్థలలో చదివిపిస్తున్నటువంటి తల్లిదండ్రులందరికీ నిన్న ఇవాళ చేసినటువంటి విజిట్స్ ద్వారా విద్యా సంస్థలను బ్లేమ్ చేయాలా, తల్లిదండ్రులను బ్లేమ్ చేయాలా, ఎవరిని బ్లేమ్ చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. పిల్లలు చదవాలి, బంగారు భవిష్యత్తు ఉండాలి, ఉన్నత స్థితికి వెళ్ళాలి అని ఆశించి వాళ్ళ స్థాయి లేకపోయినా స్థాయికి మించి ఆస్తులు అమ్ముకొని ఇలాంటి విద్యా సంస్థలకు పంపించడం వాళ్ళు చేస్తున్న పొరపాట? లేకపోతే పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తామనే అటువంటి మాట చెప్పి ఆ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి విద్యా సంస్థలకు తప్ప? ఒక్కసారి సొసైటీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. బయట నుండి అంతా బాగానే కనిపిస్తుంది మనకు. బయట నుండి మనం ఆ జిగేల్ బోర్డ్స్ మనకు కనిపిస్తున్నాయి. మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అని అంటే మనం ఊర్లో గొప్పతనం కోసం చెప్పుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాం. అంటే
ఈ ఇన్స్టిట్యూషన్ ఆ ఇన్స్టిట్యూషన్ మా పిల్లలు అక్కడ చదివిపిస్తున్నానని గొప్పగా చెప్తున్నాం తప్పించి ఆ పిల్లలు ఇక్కడ ఎలాంటి పరిస్థితులలో ఉంటున్నారు, ఎలాంటి కండిషన్స్ గో త్రూ అవుతున్నారు అనే దాని మీద అటు పిల్లలు తల్లిదండ్రులు దృష్టి పెట్టట్లేదు, ఇటు ఇన్స్టిట్యూషన్స్ దృష్టి పెట్టట్లేదు. ఇన్స్టిట్యూట్ కావాల్సింది ఏంటి? ఒక ర్యాంక్ రావడము, ఆ ర్యాంక్ పేరు మీద బిజినెస్ చేసుకోవడం. ఒక మాట మనము ఈ మధ్య కాలంలో అంటే ముందేమో మనం అన్నదానంకి మించిన దానం లేదు అనే మాట వినేవాళ్ళం. ఆ తర్వాత విద్యాదానం కన్నా మించిన దానం ఏది లేదు, ఎందుకంటే అన్నం తింటే ఒక పూటలో మనము మళ్ళీ రెండో పూటకి ఆకలి అవుతుంది. కానీ విద్యాదానం అనేది కనుక, విద్య అనేది కనుక ఉంటే ఎవరైనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎక్కడైనా సరే బతికేయగలరు అనేటువంటి విషయం మనం అందరం విన్నాం. అలాంటి విద్యను బిజినెస్ చేసుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ని ఎలాంటి పనిష్మెంట్ వేయాలో సొసైటీ ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వాలు వస్తున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి. ఆ యాజమాన్యము ఆ ప్రభుత్వాలతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటే మా ఇన్స్టిట్యూషన్కి ఎలాంటి ప్రాబ్లం రాదు అనే దిశగానే ఆలోచిస్తున్నారు తప్పించి, ఒక్కసారైనా తల్లిదండ్రులు ఖచ్చితంగా మేము ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ బాత్రూమ్ చెక్ చేస్తాము, వాళ్ళు తినే భోజనం చెక్ చేస్తాము, సడన్ విజిట్ చేస్తాము,